అలా చెప్పండి, 70 సంవత్సరాల పూజలు చేస్తా ఉన్నారు, ఎన్నోసారి బోనాలు సమర్పించారు, ఎప్పుడు లేని ఈ ప్రభుత్వంలో ఎందుకు ఒక ఎంఆర్ఓ వచ్చి కూల్చేయడం ఎట్లా చూస్తారన్న? ఏముంటది కాంగ్రెస్ ప్రభుత్వంలో? మొన్నటిదాకా దుండగులు దాడి చేసిరు, వాళ్ళని పిచ్చోళ్ళు అన్నారు. ఇప్పుడు ఎవరు దాడి చేసేందుకు రానట్టున్నది, వీళ్ళే దాడి చేస్తారు. కాంగ్రెస్ వాళ్ళే దాడి అంటే వీళ్ళు టార్గెట్ హిందువులని, టార్గెట్ హిందూ టెంపుల్స్ ని. 12 ఎకరాల ప్రీమియం ల్యాండ్ ఎవరికో అంటగట్టనికి చూసిండ్రు, ఎవరో కమిషన్లా మరొకరికన్నా ఇస్తామని చూస్తుర్రు. అన్ని వేల వెళ్తురుగా హెచ్యూ చూసినావు కదా, సుప్రీంకోర్టు ముట్టకాయలు కొట్టింది హెచ్యూ విషయంలో. అంటే వీళ్ళ కళ్ళ ఖాళీ జాగా కనబడితే కథం, అది గుడి ఉండని ఏమని ఉండని, అంటే మళ్ళీ గుడే, మళ్ళీ ఆయనతో మస్జిద్ దర్గాలు చర్చిలు అంత ధైర్యం లేదు వీళ్ళకి. ఓన్లీ హిందూ, ఎందుకంటే హిందువులు అమాయకులు కదా, పిచ్చోళ్ళు కదా, ఐకమత్యం ఉండదు కదా, ఎవడో కొందరు స్పందిస్తారు. మరి మాకు భయమే లేదు, అయితే గుళ్ళపై దాడి చేయాలి, లేకపోతే గుళ్ళు కూడా కొట్టాలి. హిందూ దేవాలయాలపైన ఎందుకంటే కూల్ చేసిన వ్యక్తిని పిచ్చివాడు అని చెప్పేసి, లేకపోతే కుక్క వచ్చి బొక్కేసిపోయింది, ఇట్లాంటివి ఎందుకు జరుగుతుంది హిందూ దేవాలయాలపైన? అదే అంటున్నా, కాంగ్రెస్ ప్రభుత్వంలో భయం ఉండదండి. భయం ఎవరిని పెట్టాలని చూస్తారు తెలుసా? హిందూవాదులపై, గోరక్షకులపై. హిందుత్వం మాట్లాడితే వాళ్ళని భయపెట్టే ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు మేము వచ్చినాం కదా, 3-4 బస్సులు రెడీ ఉన్నాయి అరెస్ట్ చేయడానికి మమ్మల్ని. దాడి చేసిన వదిలేస్తారు వీళ్ళు. ఇవాళ ముత్యాలమ్మ గుడిపై దాడి చేసినాడు ఎక్కడ పోయి నీకు తెలుసా? ఐడియా ఉందా ఏమన్నా? వానిపై ఏం కేసులు అయినాయి ఐడియా ఉన్నాయా? వాడు లోపల ఉండా బయట ఉండే ఐడియా ఉందా? దాని ఇంకా ఎంతమంది కుట్ర ఉందో ఐడియా ఉందా? ఎంక్వైరీ అయిందా? ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఎస్బీ ఏం చేస్తుంది? ఏమీ చేయదు. ఎందుకంటే ఎక్కడ ఎవరు దాడి చేసినా వాళ్ళని బయటికి తీసుకొచ్చే బాధ్యత బ్రదర్స్. ఎవరు? ఓవైసీ బ్రదర్స్. సో పోసుకుంటారు వీళ్ళు ఓవైసీ బ్రదర్స్ కి. పోసుకుంటారా లేదా? పోసుకోరు అన్నారు అనుకో, మరి సంకల్ నాకుతురాడా సకలం చెరువులో. ఫాతిమా కాలేజీలో ఆల్మోస్ట్ చెరువు కబ్జా చేసి పడేసారు 75%. మరి ఇంకా సిగ్గు లేకుండా చెప్తుర్రు మంచి కార్యక్రమము, చదువులు పిల్లలకు ఉచితంగా ఇస్తుర్రు, తక్కువ రేటు డిస్కౌంట్ ఇస్తుర్రు కాబట్టి వదిలేస్తున్నామంట. మరి నాకు కూడా ఒక 5 ఎకరాలు, నేను కూడా అనాథాశ్రమం కడతా ఫ్రీగా, విద్యాలయాలు కడతా, స్కూల్ కాలేజ్ అన్ని కడతా. నాకేంటన్నా FTL పరిధిలో బఫర్ జోన్లో కానీ ఒక 5-10 ఎకరాలు ఇస్తే నేను కూడా కడతా. మరి ఇయ్యారు. ఇలా గుళ్ళు ఉన్నాయి, ఈ 12 ఎకరాలు 70 ఏళ్ళ నుంచి గుడి ఉంది. ఎన్ని గజాలలో? 5 ఎకరాలు 3 ఎకరాలు కాదు, 50-100 గజాలలో ఉన్న గుడిని కూడా, ఎందుకంటే వాడు వనుకో అప్పయ్యప్పనికి చూసి వాడు చెప్పుంటాడు గుడి తీసేయాలని చెప్పినందుకు వీళ్ళు ఏం చేశారు, రాతు దొంగలు లెక్కొచ్చి, ఎంఆర్ఓ సిగ్గులేని వాళ్ళు దొంగలు లెక్కొచ్చి విగ్రహాన్ని, ఇప్పుడు నోటీస్ ఇవ్వాలి ఎవరున్నారో ఆ గుడికి సంబంధించి వ్యక్తులకి, ఇట్లా ఉన్నదంటే మేము దాని గురించి ఫైట్ చేస్తాం. అవుతుందా, అది నిజమా కాదా తెలుసుకోవాలి. అలా ఎన్ని గుళ్ళు లేవు, ఎన్ని మస్జిదులు లేవు, ఎన్ని దర్గాలు లేవు, ఉన్నాయి కదా. మరి వాటి జోలికి ఎందుకు పోతలేవు? దర్గాలు రోడ్డుపై అడ్డంగా, మరి వాటి జోలికి ఎందుకు పోతలేవు? మరి ఎందుకు భయం నీకు? హిందువులు అంటే ఎందుకు లోకుగా? మరి సంకనాక నీకు వస్తారా హిందువుల ఓట్లకి? ఇలా కాంగ్రెస్ లో ఉన్న హిందువులు నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులను అడుగుతున్నా, మరి మీకేం సిగ్గు అనిపిస్తలేదా? మీ నామినేషన్ పత్రాలు తీసుకొని గుళ్ళ పోయి మొక్కుతారు, మేము గెలిపి తల్లి, గెలిపి అయ్యా అని చెప్పి. మరి ఇలా గుళ్ళపై దాడి చేస్తుంటే మీరు ఎందుకు స్పందిస్తలేరని అడుగుతున్నా. మరి కాంగ్రెస్ కి ఓటేసిన హిందువులకి ఇంకా సిగ్గులేదు. సెక్యులర్ వాదులు కదా వీళ్ళు, సెక్యులర్ వాదులు అనమాట. ఇవాళ సెక్యులర్ వాదులు ఏరి ఎక్కడ పత్తలేడు. మొన్న ఓల్డ్ సిటీ బోనాలప్పుడు వచ్చి ఒక నాయకుడు చెప్పిండు, మేము సెక్యులర్ వాదులము, అమ్మవారు సెక్యులరు, అమ్మవారికి అన్ని మతాలు ఒకటే అని చెప్పారు. సరే అన్ని మతాలు ఒకటే, మరి నువ్వు బొట్టు పెట్టుకో, బొట్టు ఎందుకు పెట్టుకుంటలేవు? నువ్వు బోనాలు పెట్టు, బోనాలు ఎందుకు పెట్టుకుంటలేవు? ఏ సెక్యులర్ కాదు, హిందూ అమ్మవారే ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన మతం ఏదన్నా ఉందంటే హిందూ మతం. కంపేర్ చేయడానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. సో మీరు సెక్యులర్ మాటలు మాట్లాడకూడదు. మరి అదే సెక్యులర్ మాటలు మాట్లాడినావు కదా, మరి ఇప్పుడు సంకనాక్తురు ఇంట్లో కూర్చొని వచ్చి మరి గొడవాడు, మరి గవర్నమెంట్ ఎందుకు తీసింది అమ్మవారి గుడి అని మొన్న వారమే కదా అయింది కదా. మరి మాట్లాడరు, ఓట్ల గురించే మాట్లాడతారు. ఒక్క బీజేపీయే పనిచేయాలి హిందువుల శ్రేయస్సు కొరకు, ఒక్క బీజేపీయే పనిచేయాలి. ఇవాళ సంక నాకి పోతుంది గవర్నమెంట్. ఒక ఎంఆర్ఓ వచ్చి దగ్గర ఉండి కూర్చుండి కూల్చేయించడం ఎట్లా చూస్తారా? నిజంగా ఏముంది, మీదికెళ్ళి ప్రెషర్. పోలీసు వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు, ఎందుకు మీదికెళ్ళి ప్రెషర్? వాళ్ళు కూడా ఏం చేస్తారు, మరి పోలీసు వాళ్ళు అందరు బొట్లు పెట్టుకునే ఉన్నారు, మరి వాళ్ళకి భక్తి లేదా? తప్పదు వాళ్ళకి. డ్యూటీ ఇంపార్టెంట్. వాళ్ళ మీదకెళ్ళి ఒత్తిడి ఉంది. మీదకెళ్ళి ఎవరు ఒత్తిడి ఉందో మీకు అందరు క్లియర్ అర్థం. ఎమ్మెల్యే కాలనీ అని కూడా చెప్తారు, ఎవరు కూడా ఎమ్మెల్యేస్ కావచ్చు, పొలిటిషియన్స్ ఎవరు సపోర్ట్ రాకపోవడం ఏంది? రారన్నా, ఓట్ల కోసం వస్తారు. ఓట్లు కావాల్సినప్పుడు వస్తారు, ఉట్టప్పుడు రారు. వాళ్ళు హిందువులపై దాడులు, హిందువుల నెత్తులు వలిగినా ఎవ్వరు స్పందించరు. మనమేం మారాలి, హిందువులే మారాలి, హిందువులే ఐకమత్యం కావాలి. ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు 50,000 మంది రావాలి, గవర్నమెంట్లు మోకరిల్లుతాయి. ఇలా మారాల్సింది హిందువే.